జ్వలించేటువంటి కోరిక ఉండడం, రగులుతున్నటువంటి కోరిక ఉండడం. ఒక అగ్నికణం ఏ విధంగా అయితే రగులుతుందో ఆ అగ్నికణం చుట్టూ వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు అజ్ఞానాన్ని, చీకటిని దూరం చేస్తుంది. మనలో ఉన్నటువంటి చెడును కూడా దూరం చేయాలంటే మనలో ఒక కోరిక రగిలించాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి, రగిలించేటువంటి కోరిక ఉండాలి. రైట్, నేను తపస్సు చేద్దామని హిమాలయాలకు వెళ్ళాను, తపస్సు చేశాను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత నేను కోరిక అడిగాను, సార్ నేను ఎట్లాగైనా సరే సక్సెస్ అవ్వాలి, మీరు నాకు వరం ఇవ్వండి స్వామి అని. అలాగైతే నువ్వు ముందు నేను వరం ఇస్తాను, ముందుగా నువ్వు ఈ నదిలో స్నానం చేసి రావాలన్నాడు. స్వామి చెప్పాడు, దేవుడు చెప్పాడు అనేసి నేను నదిలోకి వెళ్ళి మునిగాను. కొంచెం లోతుకి వెళ్ళాను, ఇంకా లోతుకి వెళ్ళమన్నాడు, ఇంకా లోతుకి వెళ్ళమన్నాడు. చివరికి లోతుకి వెళ్ళిన తర్వాత ఒక మునుకు వేయమన్నాడు. ఎప్పుడైతే నేను మునుకు వేశానో అప్పుడు దేవుడు వచ్చేసి నా తల మీద చేయి పెట్టి గట్టిగా నొక్కడం మొదలు పెట్టాడంటే నేను లోపల గాలి ఊపిరి ఆడక కొట్టుకుంటున్నాను. చివరికి నాకు ఊపిరి ఆడని పరిస్థితుల్లో నేను ఆ చెయ్యిని కూడా పైకి నెట్టేసి పైకి వచ్చాను. నేను ఊపిరి తీసుకున్నాను. అప్పుడు ఆ దేవుడు తర్వాత బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నన్ను అడిగాడు, ఏమయ్యా నేను దేవుణ్ణి, నా చెయ్యిని కూడా నువ్వు ఎలా నెట్టేసావు అంటే నాకంటే గొప్ప శక్తివంతుడు అని. లేదు స్వామి, నాకు అది లైఫ్ అండ్ డెత్ సమస్య, నేను లోపల ఉంటే చచ్చిపోతాను కాబట్టి నేను నెట్టాను అన్నాను. అదే బర్నింగ్ డిజైర్, అదే జ్వలించేటువంటి కోరిక. అలాంటి కోరిక కనుక మనకి ఎప్పుడు రగులుతూ ఉంటే మీరు ఏ రంగంలోకి వెళ్ళండి, మీరు ఏదైనా చదవండి, ఇష్టంతో చదవండి, సక్సెస్ మీ వెంట వస్తుంది. మీ అందరికీ కూడా అలాంటి కోరికలు కలగాలని కోరుకుంటున్నాను.